జయ హో ముద్రగడ నీ తెగువే మాకు స్ఫూర్తి కదా జయ హో ముద్రగడ నిన్ను మించే నాయకుడే కలడా ముద్రగడ పద్మనాభం ఎట్టకేలకు ఆమరణ దీక్ష విరమించారు. తుని ఘటన కేసులో ప్రభుత్వం అరెస్టు చేసిన కాపులను తక్షణమే విడుదల చేయడంతో పాటు కేసులు ఎత్తివేయాలనే డిమాండ్తో దీక్షకు దిగారు ముద్రగడ దంపతులు. తొలి రోజే పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేసి రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలోనూ మొక్కవోని ధైర్యంతో ముద్రగడ దంపతులు దీక్ష కొనసాగించారు. దీక్ష విరమించిన ముద్రగడ ఊపిరి ఉన్నంత వరకు నా జాతి కోసం పోరాడతానని స్పష్టం చేశారు. ఎన్ని అవమానాలైనా భరిస్తానని, ప్రభుత్వం కాపులకిచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. కాపులకు హామీలు అమలు చేస్తున్నారనే కబురు వచ్చే వరకు ఏ పండగ చేసుకోనని తెలిపారు ముద్రగడ. కొడుకుని కొట్టుకుంటూ రాఖీతోటి చేతులు కొట్టుకుంటూ తీసుకెళ్తాం. కొడుక కొడుకుని అమ్మని కొడుక మా మిస్సెస్ అప్పటికే పేషెంట్ అండి, 3 ఆపరేషన్ చేయించుకుంటే ఎత్తుకెళ్ళి బస్సులో అలా కదేశాడు చేశారండి. అది మన పరిపాలన. నేనేం బాధపడలేదండి. బహుశా ముఖ్యమంత్రిగా పరిపాలనలో భాగంగానే భావిస్తా ఉన్నాను. కాపు ప్రముఖులు దాసరి నారాయణరావు, చిరంజీవులతో ఫోన్లో మంతనాలు చేసిన తర్వాతే ముద్రగడ దీక్షను విరమించేందుకు ఒప్పుకున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కిర్లంపూడికి కాపు సోదరులు భారీగా తరలివచ్చి స్వాగతం పలికారు. ఇకపై కాపు జేఏసీ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తానని ముద్రగడ తెలిపారు. నాయకుడే